కష్టపడే శ్రమజీవుల జీవితాల కోసం పోరాడి తీసుకొచ్చిన 8 గంటల పని విధానాన్ని ఆ మహనీయులకు నివాళులు అర్పిస్తూ చికాగోలోని 5 అమరులయ్యారు. ఆ అమరులైన ఆ అమరవీరుల సాక్షిగా ఆ రోజు వారి రక్తంతో తడిచి ముద్దైన ఈ ఎర్ర జెండా 140వ మేడే సందర్భంగా కార్మిక సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రభుత్వము కార్మికునికి సరైన వేతనం ఇవ్వలేదు, శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి పోరాడి తీసుకొచ్చిన చట్టాలను 1996లో తీసుకొచ్చిన చట్టాలను వెల్ఫేర్ బోర్డులో మూలుగుతున్న డబ్బుల్ని అలాగే మూలుగుతున్నాయి. కానీ కార్మికుడికి ఉందామంటే ఇల్లు లేదు, పందామంటే జాగలేదన్న పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ కార్మికుడిని పట్టించుకునే పాపన పోలేదు. పారిశుద్ధ కార్మికులు అంటే రోడ్డుపైన ఎలాంటి మురికి ఉన్నా ఫోన్ చేయగానే వచ్చి ఆ మురికిని ఎత్తే వాళ్లకు కనీస వేతనం లేకపోవడం దురదృష్టకరం. దేశంలో నేడు కార్మికుల దినోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. భారతదేశ కార్మిక ఉద్యమ పితామహుడు ఎవరంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత పుచ్చలపూడి సుందరయ్య గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలాంటి రక్షణ ఉండాలి, ఎలాంటి సౌకర్యాలు ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని పొందుపరుస్తారు. 1942లోనే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో బ్రిటిష్ వాళ్ళ చేత 14 గంటలు ఉన్న పని దినాన్ని 8 గంటలకు కుదించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో ఈఎస్ఐ